సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనం పూజ అనేది చేసి వెళ్ళాలన్నమాట. సో గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నట్టే కదా సముద్రం స్నానానికంటే. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అక్కడికి తీసుకెళ్ళడానికి నేను అంటే మా అమ్మ నా కోసం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, కంపల్సరీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. సో మనం బయట మనీ పరంగా అంటే మన దగ్గర అంత ఉండవు కాబట్టి సో మనం ఇంట్లోనే వండించుకుని వెళ్తే అమ్మ చేత బాగుంటుంది అనమాట. సో మా అమ్మ నా కోసం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఏంటంటే పకోడీ వేసింది అండ్ చెక్కలు వేసింది అనమాట. సో రైస్ అండ్ ఇది అండ్ లేడీ ఫింగర్ అనమాట. సో వండింది. అండ్ తర్వాత మనకి ఫ్రూట్స్ ఏమన్నా తీసుకెళ్తే చాలా బెటర్ అనమాట. అందుకని మా అమ్మ మ్యాంగోస్ అండ్ బనానాస్ ఇంకా ఏమన్నా ఉంటే వెళ్ళేటప్పుడు కొనుక్కొని తీసుకెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే మనకి అక్కడ తినడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మునిగేసి తర్వాత తిని కాసేపు చెట్ల కింద అలా కూర్చుని చిన్న చిన్న రీల్స్ చేసుకుని సో మన ఇంటికి వచ్చేయచ్చు. సో ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్గా వెళ్ళాలి, బీ కేర్ఫుల్గా రావాలన్నమాట. అండ్ లోతుకి అలా వెళ్ళి మాత్రం కొనుక్కోద్దు. ఓకేనా. సో మేము ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, సో మేమైతే అంత లోతుకి వెళ్ళాం. ఓకేనా. నేను ఎక్కువ ఎంజాయ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తాను, అంతకు మించి అలా దూరంగా వెళ్ళి మునగాలి అలాంటి వాటికి కాదు. ఓకేనా. ఓకే గైస్, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మా ఫ్రెండ్స్ మేమందరం ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది అల్లరే అల్లరనమాట. సో మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాం. ఓకేనా. బాపట్ల వెళ్ళే దారిలో మనకి మంచి మంచి లొకేషన్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ లొకేషన్స్లో ఫస్ట్ మనకు వచ్చేసేసి ఆంజనేయ స్వామి బొమ్మ వస్తుందన్నమాట. సో ఈ టెంపుల్ దగ్గర చుట్టుపక్కల లొకేషన్స్ చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి ఒక క్లిప్ అనేది వచ్చిందని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీసాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బాపట్ల దగ్గరికి వచ్చేసాం అనమాట. బాపట్ల దగ్గరికి రాగానే చూడండి ఒక పార్క్లా ఉంటుంది, లోపల సూపర్ ఉంటుంది అనమాట. ఈ ప్లేసెస్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. బీచ్కి జస్ట్ ఒక 2 మినిట్స్ 2 మినిట్స్లో వెళ్ళిపోతాం. అనగా ఒక వంతెన అనేది వస్తుంది అనమాట. ఈ వంతెన పక్కన రాళ్ళు కానీ అవన్నీ ఫొటోస్ కానీ అండ్ రీల్స్ చేసుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు దగ్గరికి వచ్చేసామనగా ఈ వంతెన అనేది ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి. మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. వచ్చినప్పుడు ఇదేంటి అని చూస్తున్నారా, ఇదేంటి అంటే ఆర్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాంటీన్ అది ఉంటుందన్నమాట. బాపట్ల క్యాంటీన్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది. ఆ ఫ్లైట్ అనేది భలే ఇష్టం, ఎప్పటి నుంచో వీడియో తీయాలి అనుకుంటాను. ఇప్పుడైతే ఫైనల్లీ తీసేసాను. మీరు కూడా దగ్గరికి వచ్చిన వెంటనే చూడండి. ఓకే. ఇక బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. అయితే మనకి బీచ్కి దగ్గరలో ఈ ఆంజనేయ స్వామి గుడి అనమాట. అండ్ శివుడు పార్వతి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ శిలలు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళి ఈ తర్వాత గుడికి వెళ్తారు, లేదంటే మునిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ గుడి లోపలికి వచ్చి తినడం అలాంటివి చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఈ లొకేషన్ కూడా. ఇదేంటి అని చూస్తున్నారా, ఈ రిసార్ట్స్ అనమాట. సో బాపట్లో ఇటువరకు లేవు, ఇప్పుడు ఏంటంటే కొత్తగా కట్టారు. అండ్ సూపర్ మోడల్ డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే ఈ రిసార్ట్స్లో తీసుకోవచ్చు అనమాట. బుక్ చేసుకోవడం ఉంటుంది అండ్ నార్మల్గా తీసుకోవడం ఉంటుంది అనమాట. సూపర్ ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. బీచ్కి ముందే ఉంటాయి అనమాట, ఆపోజిట్. ఓకేనా. ఇదేంటి అని చూస్తున్నారా, ఇప్పుడు కొత్తగా కడుతున్నారనమాట టెంపుల్. ఈ టెంపుల్ ఏంటి అనేది నాకు తెలీదు, నేను అయితే లోపలికి వెళ్ళలేదు. ఇది కొత్తగా కడుతున్నారనమాట. సో రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. బాపట్ల బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, జనాలు కూడా ఫుల్ ఉన్నారనమాట, మామూలుగా లేరు. అండ్ పౌర్ణమి రోజులు కానీ ఎలా ఉంటారు అలా ఉంటారనమాట. కానీ సమ్మర్ కదా, ఈ ఎండాకాలం ఇలా బీచ్లకు వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో, ఎంతమంది ఉన్నారు.
ఇది మా ఫ్రెండ్ అనమాట విజయ్, బాపట్ల అనమాట వెళ్ళి. సో ఫస్ట్ నేను వీళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ మమ్మీ చాలా అంటే చాలా బాగా చూశారు. అండ్ లైఫ్లో ఎవరినైనా మర్చిపోవచ్చేమో కానీ మన బాగా చూసిన వాళ్ళు మాత్రం అసలు మర్చిపోకూడదు. సో ఇతను నాతో పాటే వచ్చాడనమాట బీచ్కి. అండ్ వీళ్ళ అన్నయ్య అండ్ మా ఫ్రెండ్ మనీ నలుగురం కలిసి వచ్చామన్నమాట బీచ్కి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఓవరాల్గా మీకు అవుట్లుక్ అంటే బీచ్ ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి. ఏంటి గుర్రాలు కూడా ఉన్నాయి బీచ్లో అనుకుంటున్నారా? ఈ గుర్రాల మీద ఎక్కినందుకు మనకి మనీ తీసుకుంటారనమాట. సో ఆ చివరి నుంచి బీచ్కి ఈ చివరి వరకు నడిపిస్తారు, కానీ మనీ తీసుకుంటారు మన దగ్గర. మనీ, విజయ్, శేషు, మీ అంటే మీ నలుగురు అనమాట వచ్చింది. అలాంటి ఎవరికి తెలియదు. సిక్స్ బ్యాక్ అమ్మా అక్కడ ఫోన్ ఉంది. హాయ్ గైస్, ఇప్పుడేనమాట అదే బాపట్ల బీచ్కి వచ్చాం, సూర్యలంక. సో మేము మొత్తం చూపిస్తానని చెప్పాను కదా క్లారిటీగా. ఇంకా మునగటానికి వెళ్ళలేదన్నమాట, వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉంటుంది రీసెర్చ్ అవన్నీ నేను తీసాను. సో మీకు అన్నీ వివరిస్తాను అనమాట, ఎలా రూమ్స్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు, ఎలా ఏంటి అనేది. సో ఒకసారి ఓవరాల్గా లుక్ వేసుకుంది చుట్టూ. ఓకే, ఏదేమైనా సరే వస్తే గిస్తే ఎండాకాలమే రావాలన్నమాట. సమ్మర్లో వస్తే నాకు ఎక్కే వేరు బీచ్లో. ఆ చూడండి అలలు కానీ, అసలు ఆ మనుషులు కానీ, ఆ మునగటాలు కానీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ బాపట్లో ఏంటంటే చాలా సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాస్ అన్నీ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ పోలీసులు కూడా చాలా అలర్ట్గా ఉంటారు. సో మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అండ్ ఇక్కడ అలాంటి ఏం అంత జరగదు. అండ్ ఎందుకంటే మనకి ఎక్కడికక్కడ అంతా నీట్గా చెప్తూ ఉంటారు. అండ్ లోపలికి వెళ్ళొద్దు అలా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చినా సరే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళనివ్వరు. సో మరీ అంత లోపలికి వెళ్ళనివ్వరు. అండ్ బయట మునగటం అండ్ బాగుంటుంది. బయట మునిగినా సరే కొంచెం మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లొకేషన్స్. అండ్ మీరు ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మాకు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ వాళ్ళు. ఆ పైకి తీసుకుంటామన్నా ఏమనలేదు పాపం. అండ్ చూడండి ఎంత బాగుందో. చూడండి అందరు ఎంత హ్యాపీగా మునుగుతున్నారు. నాకైతే ఇంకా ఆగట్లేదు. సో ఎక్కువసేపు వీడియో తీయాలన్నా సరే ఎవరు తీస్తారు, అందరికీ మునగాలనిపిస్తుంది కదా. సో ఇక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక స్టార్ట్ చేస్తాను. ఇక స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను షూట్ చేశాను, చూడండి. పెట్టామన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి ఎంత పర్మిటంగా ఆడుకున్నాము చిన్నపిల్లలు చిన్నపాటి ఇప్పుడు ఎలా ఆడతారో నాకు తెలుసు, బట్ నేను కూడా ఆడతాను. ఒకటి ఫ్రెంట్ ఏం కావాలి ఆగు, ఫ్రెంట్ ఏం కావాలి ఆగు. కట్టు. ఏంటి నేమ్స్ రాస్తున్నారు అని
లవర్ నేమ్స్ అని చెప్పేసి బ్యాడ్గా అనుకోకండి, దేవుడి పేర్లు రాసుకున్నాం అనమాట. సో తనకి లవర్ లేదు, నాకు లవర్ లేదు, ఊరికే దేవుడి పేర్లు రాసి ఊరినే లవ్ సింబల్స్ అలా కొట్టామన్నమాట. సో అంతకు మించి ఏం లేదు. ఓకే అయిపోయింది. రావులే రాయి రే అట్రా ముందరే 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 యారా ఇట్రా 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 అంతే. డి పిల్లలు ఆడుకున్నట్టు మాటలు చూడండి ఎంత ఫన్నీగా ఉంటాయో అసలు. పెట్టా
అది అందుకే పెట్టేస్తారా చేసి వచ్చిందా వీడియో ఆన్లోనే ఉంది. ఓ ఓ ఓ మరి ఇదేమి బాగా ఉంది అదే లోపం. ఏ అక్కడికి వెళ్ళి తీసుకుందాం. మనం ఇప్పుడు అయిపోతే మనం తీయడానికి ఉండదు. ఇంత అందరి చేతులు చండాలంగా ఉన్నాయి. అయిందా అటు చూపి అంటారా అదే ఒక స్టెప్ అయ్యి బాబోయ్ 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 బాబోయ్. ఏ తొందర కానివ్వండి బే. చేసి ఫోన్ ఆన్ చేసు. ఏ అయిపోవచ్చింది, వీడియో అయిపోవచ్చింది. బొండిని చూపిస్తాను అది. ఒట్టిని చెప్పు ఒట్టిని చెప్పు. పడుకో పడుకో పడుకో. ఇటీ ఏ తప్పమ్మా. ఏ డైరీలో పెట్టనా మనీ, డైరీలో పెడతా. మా ఇద్దరు క్లోజ్నెస్ చూస్తేనే మీకు అర్థం అవ్వాలన్నమాట. మనీ అని మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఇంతకన్నా ఇంకా ఘోరంగా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారో మనకు తెలుసు. ఏ చెప్పేయి. మీరు తడిచేదేమో నాకు దొరుకుతుంది ఇక్కడ. టీషర్ట్ బాగా ఫోన్ ఉందేడా శుభు. శేషు అయిపోయింది.
ఫోన్ ఉందిరా, నీ ఫోన్ కూడా ఉంది. దూరంగా వెళ్ళు. ఏయ్ వస్తా. అయ్యా మనీగారి ఫోన్ మీద నీళ్ళు పండి. రే వీడియో అయిపోతుంది, తొందర కానివ్వండి. రే నీళ్ళు పడుతున్నాయిరా. అయిపోయింది 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 అలా. లోపల అసలు ఈ ఒడ్డు మీదే ఉన్నాం. సరే ఉంటా. అనొచ్చినప్పుడు వస్తుందా మీరు? ఒక క్లిప్ అలా వస్తుండే తీ అని తప్పడుకో. వచ్చిందా? వచ్చిందిరా ఎదురు మా అమ్మ. పైన వేద్దాం అనుకోలేదు, పైన పడుకోండి. అది ఆఫ్ చేసే. అయిపోయింది, ఇంకేం పడుకునేది. ఇంకేం పడుకోలేదు అసలు. గట్టి బయట ఉన్నాను నేను. లోపలికి వెళ్ళమ్మా. స్టార్ట్ స్టార్ట్ పోయి. బీచ్లో ఎంజాయ్ చేయడం అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మీరు వెళ్ళేటప్పుడు ఈ బజార్లు ఏంటి అని చూస్తున్నారా? ఇవేంటి అంటే మీకు ఏం కావాలన్నా సరే, ఫిష్ కావాలన్నా సరే, రెస్టారెంట్లో ఏమైనా తినాలన్నా ఫ్యామిలీ పరంగా వచ్చి, అండ్ ఏదైనా గిఫ్ట్స్, బొమ్మలు, చిన్నపిల్లలకు బొమ్మలు కొనుక్కోవాలన్నా, హోమ్ ఫర్నిచర్స్, హోమ్ ఏమైనా కొనుక్కోవాలన్నా సరే గోవలతో చేసి ఉంటాయి అన్నమాట అన్నీ. సో ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా సరే, మీకు బట్టలు చిన్నపిల్లలకి తక్కువ రేట్లో కావాలన్నా సరే, అండ్ బొమ్మలు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చూడండి. వంతెన ఇక్కడ బాగుంటాయి రీల్స్ తీసుకోవడానికి, లొకేషన్స్ బాగుంటాయి అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఒక 10-20 రీల్స్ అన్న తీయాలి.
ఇన్స్టాగ్రామ్ వచ్చేసి శేషు అఫీషియల్ 1 ఉంటుంది, అండ్ మోజ్ వచ్చేసి రాక్ శేషు అని ఉంటుంది, అండ్ ఫేస్బుక్ వచ్చి రాక్ శేషు అని ఉంటుంది, అండ్ యూట్యూబ్ వచ్చేసి రాక్ శేషు వ్లాగ్స్ అని ఉంటుంది. ఈ రీల్స్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకే.